ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకి గవర్నర్ నుంచి ఇంకా అనుమతి రాలేదు. గవర్నర్ నిర్ణయం కోసం టీవీకే వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఒకవైపు విజయ్ ప్రమాణం కోసం నెహ్రూ ఇండోర్ స్టేడియంలో చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బల నిరూపణకి 2 వారాల సమయం కావాలని గవర్నర్ ని విజయ్ కోరినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ న్యాయ సలహాను కోరినట్టుగా సమాచారం. టీవీకేకి 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. అయినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకి ఇంకా 6 ఎమ్మెల్యేల మద్దతు అవసరం. మరోవైపు విజయ్తో పొత్తుకి 35 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తహతహలాడుతున్నారు. విజయ్తో పొత్తు పెట్టుకోవాలని అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామిపై ఒత్తిడి పెంచారు. అయితే టీవీకేతో పొత్తుకు పళనిస్వామి ఆసక్తి చూపించట్లేదు. అవసరమైతే పళనిస్వామిపై తిరుగుబాటుకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. విజయ్ మంత్రివర్గంలో చేరేందుకు వాళ్ళంతా కూడా తహతహలాడుతున్నారు. అవసరమైతే 3/2 ఎమ్మెల్యేలు అన్నాడీఎంకేలో విలీనానికి సై అంటున్నారు. దీంతో పళనిస్వామి తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు టీవీకేకు మద్దతిచ్చేందుకు లెఫ్ట్ పార్టీలు ఐయుఎంఎల్ నిరాకరించాయి. తాము డీఎంకే కూటమిలోనే కొనసాగుతామని స్పష్టం చేశాయి. మా ప్రతినిధి మురళి దీనిపై మరింత సమాచారం ఇస్తారు. మురళి, ఒక పక్క ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతుంటే ఇక బల నిరూపణకి ఇంకా సమయం కావాలని కోరుతున్నారు. ఏం జరగబోతోంది? గవర్నర్ అనుమతి వస్తుందని టీవీకే భావించింది. అందుకోసమే తమ వద్ద ఉన్నటువంటి 112 మంది ఎమ్మెల్యేల జాబితాతో కూడినటువంటి లేఖను గవర్నర్కి అందించారు. తమ ప్రభుత్వాన్ని ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే గవర్నర్ వెంటనే 118 మ్యాజిక్ ఫిగర్, మిగిలినటువంటి సభ్యులు వివరాలు కూడా కావాలి. మొత్తం మ్యాజిక్ ఫిగర్ మీ పూర్తి బలం ఉంటేనే అనుమతి ఇస్తానని చెప్పడంతో అనుమతి రాలేదు. అక్కడి నుంచి వచ్చేశారు. మిగిలినటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా అన్నాడీఎంకే నుంచి కావచ్చు, మిగిలినటువంటి పార్టీల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుందని టీవీకే భావించింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆ తర్వాత అవసరమైనటువంటి బలం చేకూర్చడం సులువు అవుతుందని టీవీకే భావించింది. కానీ అందుకు అనుమతి లేకపోవడంతో ఇప్పుడు మళ్ళీ కూడా తమ ప్రయత్నాలు మొదలుపెట్టింది అవసరమైనటువంటి మద్దతు కూడగట్టేందుకు. ఒకవేళ గవర్నర్ విచక్షణాధికార ప్రకారం అనుమతి ఇస్తే కనుక గడువు ఇచ్చినటువంటి 14 రోజుల్లోపు ఎవరూ కూడా మద్దతు ఇవ్వకపోతే, పూర్తిస్థాయి మెజారిటీ కనుక నిరూపించుకోలేకపోతే ఈ 14 రోజులు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ కూడా మైనారిటీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలుగా చూడాల్సి వస్తుంది. అప్పుడు మళ్ళీ ప్రభుత్వం కూలిపోతే ఈ మొత్తం ప్రయత్నం అంతా కూడా, ఈ సమయం అంతా కూడా వృధా అవుతుంది. అందులోనూ మైనారిటీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతుంటే అవన్నీ అమలైతే ఇవన్నీ ఉంటాయి. కాబట్టి గవర్నర్ ఆలోచించి అనుమతి ఇవ్వడం కుదరదని నేరుగా చెప్పకపోయినా పూర్తిస్థాయి బలం కావాలి, పూర్తిస్థాయి సభ్యుల సంఖ్య కావాలని విజయ్ని కోరారు. అయితే న్యాయ నిపుణులతో కూడా గవర్నర్ చర్చిస్తూ ఉన్నారు. న్యాయ నిపుణుల సలహా మేరకు ఈ రాత్రికి రేపు ఏమైనా టీవీకే భావించినట్టుగా అనుమతి వస్తుందా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ అనుమతి రాకపోతే మళ్ళీ తమ ప్రయత్నాలు ఏదైతే ఏడీఎంకే నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు వస్తామని టీవీకేకి ఇప్పటికీ ఆఫర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే పూర్తి స్థాయిలో చర్చలు ఇంకా జరగలేదు. మరోవైపు పళనిస్వామి కూడా దీనిపై సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ రాత్రంతా కూడా జరిగినటువంటి హైడ్రామా తర్వాత మెజారిటీ ఎమ్మెల్యేలు విజయ్కి మద్దతు ఇవ్వాలనే పట్టుబట్టారు. మరి పళనిస్వామి నిర్ణయం ఏ విధంగా ఉంటుంది? పూర్తి స్థాయిలో పార్టీ నుంచి మద్దతు ఉంటుందా లేదా విజయ్ చేసేటువంటి ప్రయత్నాలు కావచ్చు, అన్నాడీఎంకేలో కొంతమంది ఎమ్మెల్యేలు కోరిన విధంగా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో వారందరూ వచ్చి మద్దతు ఇస్తే మళ్ళీ కూడా గవర్నర్ను ఆ పూర్తి స్థాయి తమకున్నటువంటి మద్దతు ఉన్నటువంటి ఎమ్మెల్యేల జాబితాని ఇచ్చి అనుమతి పొందేటువంటి పరిస్థితి ఉంటుందా కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. మరోవైపు ఈ వ్యవహారం మాత్రం అన్నాడీఎంకేలో చిచ్చురేపిందనే చెప్పాలి. 2/3 ఎమ్మెల్యేలు పూర్తిగా అన్నాడీఎంకే నుంచి వెళ్ళి విజయ్కి మద్దతు ఇచ్చి పార్టీలో విలీనం చేసేటువంటి అంశం కూడా చర్చకు వచ్చింది. లేని పరిస్థితిలో బయట నుంచి మద్దతు ఇచ్చి ప్రభుత్వానికి మద్దతుగా ఉండి మంత్రి పదవులు కూడా ఇస్తామని ఆఫర్ గతంలో విజయ్ చెప్పారు. కాబట్టి మంత్రి పదవులు కూడా దక్కేటువంటి అవకాశం ఉన్నటువంటి ఆలోచనతో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు వెళ్తారా, టీవీకే ప్రయత్నాలు ఏ విధంగా ఉండబోతాయనేది కూడా చూడాలి. నిన్నటి వరకు కూడా వామపక్షాలు అలాగే ఐయుఎంఎల్ మొత్తం 6 సభ్యులు ఉన్నారు. ఈ 6 సభ్యుల మద్దతు ఉంటుందని టీవీకే భావించింది. కానీ అనూహ్యంగా వారు మద్దతు ఇవ్వలేము, డీఎంకే కూటమిలోనే కొనసాగుతామని లేఖ విడుదల చేసిన తర్వాత ఇప్పుడు విజయ్ ప్రయత్నాలు ఏ విధంగా ఉంటాయో చూడాల్సినటువంటి పరిస్థితి. రైట్ మురళి, థ్యాంక్ యూ.